ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. సో మీకు ఆల్రెడీ టైటిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా వీడియో ఏంటి అనేది. సో ఇవాళ వీడియోలో అయితే పిల్లల టాంట్రమ్స్ అంటే చిరాకుగా ఉంటారు కదా, సో అవి ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అనేది అయితే ఈ వ్లాగ్లో మాట్లాడుకుందాం. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి యాక్చువల్లీ జనవరి స్టార్టింగ్లోదండి. త్రియాంష్కి హెల్త్ బాగాలేదని చెప్పా కదా, దాని తర్వాత డే అనమాట. హెల్త్ బాగోలేదు అండ్ తర్వాత సెట్ అయింది ఆ తర్వాత రోజు అనమాట. యాక్చువల్గా మొత్తం బాగానే సెట్ అయిపోయింది కదా, ఇంకా హ్యాపీగానే ఉంటాడు అని అనుకున్నా, కానీ ఎందుకో మరి చిరాకుగా ఉన్నాడు. సో ఏమైందో ఏంటో నాకు కూడా అర్థం కాలేదు, కానీ డే మొత్తం చాలా క్రాంకీగా ఉన్నాడు. సో నేనైతే రిజల్యూషన్ తీసుకున్నాను కదా ఎర్లీగా లెగుద్దామని. సో అలాగే ఎర్లీగానే లెగిసానులేండి, అంటే మరీ ఎర్లీ కాదు, బట్ ఓకే 7:30 కల్లా లెగిసాను. సో టక్టకా ఫుడ్ అదంతా ప్రిపేర్ చేసేద్దాం అని అనుకున్నా. బుడ్డోడు కూడా లెగిసాడు నాతో పాటు. ఇంకా సర్లే పోనీలే టిఫిన్ పెట్టేసి కొంచెం ఆడిద్దాం అనుకున్నా. అసలు టిఫిన్ తిన్నన్నాడు, ఏం చేయనన్నాడు, ఇంకా నన్ను కూడా పని చేసుకోలేదన్నమాట. సో ఇంకా పనంతా ఆపేసి పక్కన పెట్టేసి, అండ్ దట్టు పని చేసుకోలేకపోతే తినకపోయాడు, అట్లీస్ట్ నన్ను పని చేసుకొని ఇచ్చుంటే సరిపోయేది. అది కూడా లేదనమాట, ఇంకా ఎత్తుకునే ఉండమన్నాడు. సో ఇంకా అలా కాదని చెప్పి ఇంకా కూర్చోబెట్టి నేను జస్ట్ నార్మల్గా బ్లాగ్ షూట్ చేద్దామని ఫోన్ పెట్టాను. ఇంకా ఆడుతూ ఉన్నాడు అనమాట. సో ఇదైతే బాగానే ఉంది కదా, మిర్రర్ టైం ఇవ్వాలని అంటారు పిల్లలకి వెళ్ళాను. సో కొంచెం యాక్టివ్ అయ్యాడు కదా అని చెప్పి ఇంకా ఫోన్లో అలా ఆడిస్తూ ఉన్నాను. అండ్ నేనేమో వెనక ఇంకో ఫోన్లో వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. యాక్చువల్లీ తొందరగా చేయాల్సింది బిఫోర్ డే, కానీ ఎందుకో చేయలేదు, మిస్ అయింది. సో అందుకనే ఇంకా టకటక వీడియో కూడా కదలేండి, షార్టే, ఇంకా షార్ట్ అప్లోడ్ చేసి టైటిల్ అవి ఇస్తున్నాను అనమాట. సో ఇవాళ యాక్చువల్గా అయితే త్రియాంష్కి ఏదో ఒక స్క్రీన్ ఇస్తే ఇంకా అలా కూర్చొని చూస్తారు పిల్లలు, బట్ అది కాదు కదా మన కాన్సెప్ట్. బాగున్నప్పుడు ఇంకొంచెం మనమే యాక్టివ్ చేయాలి. ఇంకా స్క్రీన్ అది ఇది ఇస్తే ఇంకేముంటుంది. ఇలా ఆడుతూ ఉన్నాడు కదా, సో ఆడుతూ ఫోన్ ఏదో ప్రెస్ చేసుకున్నాడండి. ఇంకా ఫోన్లో గ్యాలరీ ఓపెన్ అయ్యి ఫొటోస్ ఓపెన్ అయ్యి అన్ని ఫొటోస్ వస్తూ ఉంటే చూసుకుంటూ ఉన్నాడు. భలే క్యూట్గా అనిపించి ఇంకా వీడియో అయితే షూట్ చేశాను. ఐఫోన్లో ఓల్డ్ ఫొటోస్ అన్నీ లైక్ అంటే ఫోన్లో ఉన్న ఫొటోస్ అన్నీ కలిపి అదే ఆటోమేటిక్గా వీడియో చేస్తుంది కదా, సో అదనమాట ఆ వీడియో అయితే. కానీ అప్పుడు వచ్చిందండి కోల్డ్, ఇప్పటి వరకు తగ్గలేదు. జనవరి స్టార్టింగ్ అని చెప్తున్నాను కదా, ఆల్మోస్ట్ 20 days అయిపోతుంది, ఇంకా తగ్గలేదు. త్రియాంష్కి కాదు నాకు కూడా. సో కోల్డ్ అయితే నాకు కూడా స్టార్ట్ అయింది అప్పుడు, బట్ ఇంకా అంతకుమించి ఏం రాలేదులేండి. లైట్ కాఫ్ వచ్చింది, తగ్గిపోయింది. కోల్డ్ మాత్రం అస్సలు తగ్గట్లేదు అనమాట, ఎందుకో తెలియదు. ఇంకా ఫైనల్లీ వాళ్ళ డాడీ లేసారు, అప్పటికి 12 దాటిపోయింది. ఇంకా నా పనంతా ఆగిపోయింది. సో టకటకా కుకింగ్ చేసేసుకుందామని చెప్పి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చాను త్రియాంష్ని అప్పచెప్పి. ఫుడ్ కూడా ఏం తినలేదండి త్రియాంష్, సో అందుకని చెప్పి ఇంకా మిల్క్ అయితే కలిపిచ్చేసాను. ఇంకా ఏదో ఒకటి కొంచెం హెల్దీగా చేద్దామని చెప్పి ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. యాక్చువల్గా ఏం చేయాలో బిఫోర్ డేనే ఆలోచించి పెట్టుకుంటానండి, సో అందుకని కొంచెం ఈజీ అవుతుంది. లేకపోతే పొద్దున్నే చాలా హడావిడి అయిపోద్ది. చిన్నోడు ఇంకా సహకరించకపోతే ఇంకా హడావిడి. హేమచంద్ ఏమో 2:30 కల్లా షిఫ్ట్కి వెళ్ళాలి. సో 2 కల్లా ఫుడ్ అంతా రెడీ అవ్వాలి. నార్మల్గా అయితే 1 అవర్లో నా ప్రిపరేషన్ అంతా అయిపోతుంది, కానీ ఇలాగా త్రియాంష్ సహకరించినప్పుడు ఆటోమేటిక్గా లేట్ అవుతుంది కదా. అటు వెళ్దాం ఇటు రావడం అలాగే సరిపోద్ది. ఇంకా ఆ టైంలో అయితే టెన్షన్ కూడా వచ్చేసిద్ది నాకైతే. ముందు పని మొత్తం కంప్లీట్ అయిపోతే ఇంకా హ్యాపీగా ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి అవ్వదులేండి, మనం అనుకున్నట్టు జరిగితే ఏముంది ఇంకా. సో ఇంకా ఇప్పుడైతే కిచిడి చేద్దాం అనుకుంటున్నాను. పెసరపప్పుతో కిచిడి అనమాట, నెయ్యి ఎక్కువ వేసి. సో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దట్టు హెల్దీ కూడా, పిల్లలకి చాలా బాగుంటుందండి. హెల్దీ రెసిపీ. అండ్ దాంతోపాటు ఏదైనా గ్రేవీ కర్రీ అయితే బాగుంటుంది అనిపించింది. త్రియాంష్కి అయితే కిచిడి పెట్టేస్తా. ఇంకా దాంట్లో కొంచెం దట్టు త్రియాంష్ కోసం కూడా చేస్తున్నా కాబట్టి ఎక్కువ స్పైసెస్ అయ్యి ఏం యాడ్ చేయను అనమాట, చాలా మినిమల్గా చేస్తాను. సో అందుకనే పక్కన మా కోసం అని చెప్పి గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నాను. ఫుడ్ ప్రాసెసర్ ఉంది కాబట్టి కొంచెం వర్క్ ఈజీ అవుతుందండి. నార్మల్గా అయితే నాకు ఆనియన్స్ కట్ చేయడం అంటే అస్సలు నచ్చదు, అండ్ దట్టు అంత సన్నగా కూడా రావన్నమాట. యాక్చువల్గా సన్నగా కట్ చేస్తే బాగుంటుంది, కర్రీకి కొంచెం గ్రేవీగా బాగుంటుంది, కానీ నాకు అలా రాదు. సో ఫుడ్ ప్రాసెసర్ బాగా హెల్ప్ అవుతుంది నాకైతే. ఇంకా త్రియాంష్ అయితే నార్మల్గా ఏమైనా రైమ్స్ కానీ అలా పెడితే ఆగి చూస్తాడండి, బట్ ఎక్కువసేపు ఏం చూడడు అనమాట. లైక్ 20 minutes మ్యాక్సిమం చూస్తాడు, ఇంకా మహా అయితే 30 అంతే, అంతకు మించి చూడ్డు. కానీ అది కూడా మ్యాక్సిమం కట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకు అంటే లైక్ ఏడ్చేటప్పుడే మనం ఇచ్చామనుకోండి ఇంకా అదే అలవాటు అయిపోతుంది. ఇప్పుడు 1 year దాటింది కదా, సో ఇంకా ఊహ కూడా బాగా తెలుస్తుంది. సో అందుకనే మ్యాక్సిమం
అసలు బర్త్డే అప్పటి నుంచే చాలా వరకు కట్ చేస్తాను. అంత చూడట్లేదు, అసలు చాలా వరకు తగ్గించేసానులేండి, అంతని కూడా కాదు. ఎప్పుడో రేర్గా, అది కూడా నేను పెట్టను, వాళ్ళ డాడీ పెడతారనమాట. వాళ్ళ డాడీ షిఫ్ట్ టైం అయిపోతుంటే ఇంకా అలా పెట్టేసి వెళ్ళిపోతారు. సో అలాగే తప్పించి ఇంకా చాలా తక్కువ. ఇప్పుడైతే ఇంకా ఇప్పుడు చెప్పాను కదా 20 days అయిపోయింది, January 20 ఇవాళ. సో ఇప్పుడైతే ఇంకా అసలే చాలా కదలండి, అస్సలు తగ్గిపోయింది. నేను ఆ ఎలక్సా తీసి దాచేసాను అనమాట. సో ఇంకా ఇప్పుడైతే అస్సలు చూడట్లేదు. ఆల్మోస్ట్ ఒక 1 month పైన అయిపోయినట్టుంది చూసి. మేబీ January 1st ఏమైనా చూసాడేమో గుర్తులేదు, కానీ 1 month పైన అయితే అయిందండి. స్టార్టింగ్లో ఏమైనా కొంచెం చూసినా కానీ ఎక్కువసేపు ఏం చూడలేదు. సో అదనమాట. ఇంకా రైమ్స్ పెడితే చక్కగా కూర్చొని చూస్తాడు. ఆ టైంలో నేను కుక్ చేసేసుకోవచ్చు. బట్ హెల్త్ బాగున్నప్పుడు కొంచెం మనము దగ్గర ఉంటేనే బాగుంటుంది. అండ్ వాళ్ళకి అలా రైమ్స్ పెడితే అలా చూస్తూ ఉంటారు, వాళ్ళకి తెలియదు అనమాట. బేసిక్గా ఫుడ్ పెట్టేటప్పుడు కానీ ఏమైనా హెల్త్ బాగున్నప్పుడు కానీ స్క్రీన్ అయితే అస్సలకి ఇవ్వకండి. ఫుడ్ పెట్టేటప్పుడు వాళ్ళకి అసలు ఏం తెలియదు అనమాట. ఏదో మనం పెడుతూ ఉంటాము, తినేస్తూ ఉంటారు. నార్మల్గా వాళ్ళనే కాదు, మనమైనా అడల్ట్స్ని కూడా జనరల్గా టీవీ చూస్తూ ఫుడ్ తినొద్దని అంటారు. అండ్ పిల్లలకి కూడా అంతే అనమాట. మనం టీవీ చూస్తూ ఎంత తింటామో ఏం తిన్నామో తెలియకుండా తినేస్తాము. పిల్లలు అయితే మరీ ఎక్కువ, మనకంటే కొంచెం తెలుస్తుంది, పిల్లలకైతే అస్సలుకే తెలియదండి. సో అందుకని ఫుడ్ పెట్టేటప్పుడు మాత్రం అస్సలు స్క్రీన్ అయితే ఇవ్వమాకండి. ఇప్పుడైతే కిచిడీ రెసిపీ చూపిస్తానండి. సింపుల్గా ఉంటుంది అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చేసేస్తాను. దట్టు ఓన్లీ నెయ్యితోనే చేస్తానండి. మీకు ఇన్ కేస్ కావాలి అంటే ఆయిల్ నెయ్యి 2 కలిపి వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే మంచిగా నెయ్యి యాడ్ చేసుకున్న నెయ్యిలో బిర్యానీ ఆకు 2 అండ్ అలానే లవంగం, దాల్చిన చెక్క, యాలక్కాయలు, అంతే అండి. ఇంకా అంతకు మించి ఏం అవసరంలా. అసలు అవి వేయకపోయినా పర్లేదు, బట్ కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి వేస్తున్నాను అంతే. ఇంకా గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ ఏం యాడ్ చేయను అనమాట. జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక చిల్లీస్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతే. దీంట్లోనే పెసరపప్పు, రైస్ వేసేసి కొంచెం ఫ్రై చేస్తానండి, టేస్ట్ బాగుంటుంది అనమాట. అండ్ పొడి పొడిగా రావడానికి. అండ్ దాని తర్వాత వాటర్ యాడ్ చేసి సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా ఈజీగా అయిపోతుంది. కుక్కర్లో అంటే ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది. 15 minutesలో కరెక్ట్గా అయిపోతుంది అనుకోండి. ఎందుకంటే అన్నీ రెడీగా ఉంటే ఎక్కువసేపు కూడా పట్టదు కదా. సో 15-20 minutesలో రెసిపీ అయితే అయిపోతుంది అనమాట. కొంతమంది అయితే గరం మసాలా, ధనియాల పొడి లైట్గా వేసుకుంటారు ఫ్లేవర్ కోసం. బట్ అవన్నీ కూడా నేనేం వేయను అనమాట. దట్టు 3 ounce తింటున్నాడు కదా, అసలుకే వేయట్లేదు. ఇంతకుముందు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి వేసేదాన్ని. ఇప్పుడు ఇంకా 3 ounce కోసం అని చెప్పి కొన్ని మేము కూడా కట్ చేసేసుకుంటూ ఉన్నాము. సో తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్ రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దీంట్లో ఆమ్లెట్ వేసుకొని తిన్నా చక్కగా చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం చెప్పాను కదా, స్పైసెస్ అది తక్కువ ఉన్నాయి, చిల్లీస్ కూడా తక్కువ వేసాను అనమాట. అందుకని చెప్పి ఇంకా గ్రేవీ కర్రీలా చేస్తాను. సో ఇంకా కర్రీ కోసం అని చెప్పి ఆనియన్, నార్మల్ జీరా యాడ్ చేశానండి అంతే, అంతకుమించి ఇంకేం వేయలేదు. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక కారము, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్ అన్నీ యాడ్ చేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్గా ఆయిల్ కొంచెం ఎక్కువ పట్టింది, బట్ నేను ఎక్కువ వేయను, చాలా తక్కువ వాడతాను అనమాట ఆయిల్. సో ఇంకా దాంట్లోనే టొమాటో పేస్ట్ అయితే వేస్తానండి. ఫుడ్ ప్రాసెసర్ ఉంది కదా, ఇంకా అన్ని దాంట్లోనే వేస్తున్నాను. సో టొమాటోస్ కూడా మంచిగా మగ్గిపోయాయి. ఇంకా దీంట్లో అయితే కర్డ్ యాడ్ చేస్తున్నా. యాక్చువల్లీ కర్డ్ కొంచెం ముందే యాడ్ చేయాలి, బట్ నేను మర్చిపోయాను అనమాట. సో అందుకని చెప్పి కొంచెం లేట్గా యాడ్ చేస్తున్నాను. నేను ఈ కర్రీ చేయడం ఫస్ట్ టైం అండి, అందుకని చెప్పి కొంచెం అటు ఇటు అయ్యాయి, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుందన్నమాట. సో ఇంకో కళాయి పెట్టుకున్నాను. ఆ కళాయిలో మళ్ళీ ఆయిల్ వేసుకొని కరివేపాకు, ఆనియన్స్, క్యాప్సికమ్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, బట్ నేను కొంచెం తగ్గించాను బికాస్ హేమ్చంద్కి అంత నచ్చదు. బట్ నాకు మాత్రం క్యాప్సికమ్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. సో కొంచెం ఎక్కువ వేసుకోండి మీరు మాత్రం. ఆనియన్స్, క్యాప్సికమ్ కొంచెం పొడుగ్గా కట్ చేసుకున్నాను అనమాట. క్యాప్సికమ్ కూడా పొడుగ్గా కట్ చేసుకోవచ్చు, బట్ నేను అది చెప్పాను కదా హేమ్చంద్కి అంత ఎక్కువ తినరు. సో అందుకని కొంచెం చిన్న పీసెస్ చేశాను, ఎక్కువ తగలకుండా ఉంటాయని చెప్పి. ఇంకా సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్నాక బాయిల్ చేసిన పొటాటోస్ 2 or 3 అంటే మన క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఇంకా పొటాటోస్ కూడా వేసుకున్నాక మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఆల్రెడీ పొటాటోస్ బాయిల్ అయిపోయాయి కాబట్టి ఎక్కువసేపు కూడా ఏం పట్టదండి. దాంట్లో ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, నేను కొంచెం బ్లాక్ పెప్పర్ కూడా వేసాను, కొంచెం పొటాటోస్, ఆనియన్స్ అన్నిటికీ పడుతుందని, సో ఫ్లేవర్ కొంచెం బాగుంటుందని. అండ్ ఈ పొటాటో మిశ్రమాన్ని మొత్తం ఇందాక ఆల్రెడీ చేసుకున్నాం కదండి టొమాటో ఆనియన్స్ వేసి, సో ఆ గ్రేవీలో వేసేసుకొని సాల్ట్ కానీ కారం అయితే సరిపోతుంది, సాల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే
అడ్జస్ట్ చేసుకొని పైన కొత్తిమీర వేసుకుంటే సెట్. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. నాకైతే బాగా నచ్చింది అనమాట. ఇంకా హేమచంద్ అయితే షిఫ్ట్కి వెళ్ళిపోయారు. బుడ్డోడు కూడా పడుకున్నాడు. సో అందుకనే ప్రశాంతంగా కూర్చొని అన్నం తింటున్నా. 3 hours లైఫ్ ఉంటే అసలు ఇంత ప్రశాంతంగా ఉంటానా. సో ఇంకా అలా తిని కూర్చున్నానో లేదో ఒక 15-20 minutesకి లెగిసాడు బుడ్డిగాడు. ఇంకే ఏడుస్తూ ఉన్నాడు అనమాట. యాక్చువల్లీ ఒక్కొక్కసారి మ్యాక్సిమం ఫ్రెష్గానే లెగుస్తాడు, కానీ అసలే చెప్పాను కదా చిరాకు మీద ఉన్నాడని, ఇంకా ఏడుస్తూ లెగిసాడు అనమాట. ఎంత కంట్రోల్ చేయడానికి ట్రై చేసినా అవ్వలేదు. ఇంకా బాక్స్ మీద లెటర్స్ అవి చదువుతూ ఉంటే కొంచెం ఆగాడు. పూర్లో ఆగాడు కదా అనుకున్నా, మళ్ళీ స్టార్ట్ చేశాడు ఆపంగానే. ఇంకా అన్నం పెట్టానండి, అన్నం కూడా అస్సలు తినలేదు. పెరుగు మాత్రం తిన్నాడు కొంచెం. నార్మల్గా యోగర్ట్ కొంచెం బాగానే నచ్చుతుంది. సరే తింటున్నాడు కదా అని రైస్తో కలిపి పెట్టాను. అస్సలు ఊసేస్తున్నాడు అనమాట. ఓన్లీ యోగర్ట్ పెడుతుంటేనేమో తింటున్నాడు, యోగర్ట్ రైస్ కలిపి పెడుతుంటేనేమో ఊసేస్తున్నాడు. సో ఇంకా సర్లే అని చెప్పి ఏదో ఒకటి తింటున్నాడు కదా అని యోగర్టే కొంచెం ఒక కప్ ఫుల్గా పెట్టేశాను. కానీ ఓన్లీ యోగర్ట్ తింటే కడుపు కూడా నిండదు కదా. సో మళ్ళీ ఏదో ఒకటి పెట్టడానికి ట్రై చేయాలి. సో ఇప్పుడైతే ఇంకా ఏదో ఒకటి యాక్టివ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, లేదంటే అలా మీద పడుకుంటున్నాడు అంతే. సో ఇంకా బొమ్మలన్నీ తీసి కిందేసి ఆడిస్తూ ఉన్నాడు అనమాట. యాక్చువల్గా 2 days బాగాలేదు కదా త్రియాంష్కి. సో టాయ్స్ అన్నీ లోపల వేసేసాను. మొత్తం రూమ్ అంతా చిరాకు అయిపోతుందని లోపల వేసాను. సో ఇంకా ఇవన్నీ బయటకు తీసాను. కారు, బస్సు అన్నీ తీసి ఇంకా ఆడిస్తూ ఉంటే కొంచెం పర్లేదు యాక్టివ్ అయ్యాడు అని అనుకునే లోపు మళ్ళీ డల్ అయిపోతున్నాడు. మళ్ళీ యాక్టివ్ చేస్తున్నాడు, మళ్ళీ డల్ అవుతున్నాడు. ఇంకా ఆడించడానికి నా తిప్పలు చూడాలి. నేనైతే మ్యాక్సిమం పనులన్నీ పక్కన పెట్టేసి ఇంకా త్రియాంష్తోనే కూర్చుంటానండి. ఇంకా కుకింగ్ అయితే మ్యాక్సిమం ఇంకా ఈవినింగ్ చేయను. త్రియాంష్ కోసం చేస్తే ఏమైనా చేస్తాను తప్పించి ఇంకా అంతకుమించి మార్నింగే అయితే 1 hour 2 hours అయిపోతుంది అనమాట. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ అయిపోతాయి. అండ్ క్లీనింగ్ సెక్షన్ కూడా కంప్లీట్ చేసేసుకుంటాను. సో ఇంకా మ్యాక్సిమం త్రియాంష్తో కూర్చుంటాను, త్రియాంష్తో ఆడిస్తూ ఏదో ఒకటి చేస్తూ. కాకపోతే ఇంకా కొంచెం నా టైం కూడా తీసుకుంటాను. పడుకున్నప్పుడు కొంచెం రిలాక్స్ అవుతా. ఇంకా అది కూడా లేదనమాట. ఇవాళ అయితే ఫుల్గా ఇంకా త్రియాంష్ని ఆడించడం, బికాస్ క్రాంకీ అయిపోతున్నాడు అందుకని చెప్పి. సో ఇంకా కొంచెం సెట్ అయ్యాడు కదా, ఆడుతూ ఉన్నాడు కదా, స్ట్రాబెర్రీస్ కట్ చేసి ఇద్దాము అని చెప్పి ఇంకా మళ్ళీ కిచెన్లోకి వచ్చాను. ఇప్పుడైతే కొంచెం బాగానే ఉన్నట్టు అనిపించిందండి. అండ్ దట్టు చెప్పాను కదా కుకింగ్ అయితే ఇంకేం పెట్టుకోలేదు. కాకపోతే త్రియాంష్ ఏం తినలేదు కదా, ఇంకేమైనా చేయాలా ఏంటి అనేది మాత్రమే చూడాలి. నా కోసం అయితే ఏం చేయవసరంలా, ఆఫ్టర్నూన్ వండిందే ఉందన్నమాట, అదే తినేస్తాను. క్రాంకీగా ఉన్న కొంచెం ఏదో ఒకటి ఆడిచ్చి ఎంటర్టైన్ చేయొచ్చు, కానీ ఫుడ్ తినకపోతే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది కదండి. నాకైతే ఇంకా మనసులో అదే ఉంటుంది, ఏం పెట్టాలి అని. అది కాకపోతే ఇది కాకపోతే అది, ఏదో ఒకటి పెడుతూ ఉండాలన్నమాట. అప్పుడు కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. సో స్ట్రాబెరీస్ అంటే త్రియాంష్కి ఇష్టం. సో అందుకని చెప్పి ఇంకా వాటిని ఇందాక యోగర్ట్ పెట్టా అని చెప్పాను కదా, సో అప్పుడే సాల్ట్ వాటర్లో నానబెట్టి ఉంచాను అనమాట. సో ఇంకా అవి వాష్ చేసేసి మంచిగా కట్ చేసి తీసుకెళ్ళాలి. ఏవైనా తింటాడో లేదో తెలీదు, కాకపోతే నేను ఒకటి తిని అలా పెడదామని అనుకుంటున్నాను. నేను తింటున్నట్టు తింటూ పెడదామని. చూడాలి ఇంకా ఏం చేస్తాడో ఏంటో. పిల్లలకి హెల్త్ బాగోలేనప్పుడు ఇంకా పక్కన ఎవరైనా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, బట్ ఏం చేయలేము కదండి. సో ఇంకేం చేస్తాం, అన్నీ పని చేసుకోవాలి. అంతా పని చేసుకోవడం కష్టం కాదు, కానీ త్రియాంష్ మీద నుంచి దిగడు కదా, సో వదిలేలేము, పని చేసుకోలేము, త్రియాంష్కి ఏమీ పెట్టలేము. అదొక్కటే ప్రాబ్లం అనమాట. ఇలాగే త్రియాంష్కి వ్యాక్సిన్ వేసాం కదండి, బర్త్డే అయిన 2 daysకి వ్యాక్సిన్ వేసా అని చెప్పా కదా. సో ఆ వ్యాక్సిన్ వేయించి వచ్చాక త్రియాంష్కి అయితే కుక్ చేసి పెట్టేశాను. ఇంకా నేను కుక్ చేద్దాం అనుకునే లోపు నిద్ర లేసాడు అనమాట. సో ఇంకా ఫీవర్ వచ్చేసింది, అలా తుక్కొని ఉండిపోయాడు. ఇంకా నేనైతే ఏం తినలేకపోయాను నైట్ అంతా. నైట్ కాదులేండి, ఆఫ్టర్నూన్. మార్నింగ్ హడావిడిగా వెళ్ళిపోయాము ఏం తినకుండా, ఆఫ్టర్నూన్ ఏం తినలేదు. ఇంక ఈవినింగ్ అయిపోయేసరికి ఫుల్గా తిప్పేసింది, కళ్ళు విరిగిపోయాయి నాకైతే. ఇంకా హేమచంద్కి ఆ రోజు ఆఫ్ ఉండి అప్పుడే బయట నుంచి వచ్చేసరికి సరిపోయిందనమాట. టక్టక అన్నం తీసుకొచ్చి పెట్టారు, లేదంటే ఎవరు లేకపోతే ఇంకా చాలా ఇబ్బంది అయిపోయేది. సో అలా ఉంటుందన్నమాట పిల్లలకి హెల్త్ బాగున్నప్పుడు. ఇంకా ఇప్పుడైతే మెల్లగా స్ట్రాబెరీస్ అయితే తినిపించాను, పోన్లీ తిన్నాడు హ్యాపీగా. సో ఇంకా కొంచెం ప్రశాంతంగా ఉంది నాకు. మళ్ళీ నైట్కి ఏం పెట్టాలా అని మళ్ళీ అదొక ఆలోచన. ఇప్పుడైతే చూసారు కదా, మళ్ళీ అలాడిపోయాడు బుడ్డిగాడు. ఇంకా ఇంతే అండి, అలాడిపోతూ ఉన్నాడు పాపం. పోనీ ఫీవర్ ఏమైనా ఉందా అంటే ఫీవర్ కూడా ఏం లేదు, కోల్డ్ కూడా అంత ఎక్కువ లేదనమాట త్రియాంష్కి ఆ టైంలో. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ ఉందిలేండి, అప్పుడు చాలా తక్కువే. ఇంకా వీడియోస్ చేస్తూ చూసారు కదా, కాఫ్ ఉంది, కోల్డ్ మాత్రం తక్కువే అనమాట. అప్పుడు జస్ట్ ఏదో నార్మల్ ఉంది, కానీ ఇప్పుడైతే బాగా ఉందనమాట. ఆ ముక్కు కారిపోతూనే ఉంటుంది ఇప్పుడైతే పాపం.
మీకేమైనా టిప్స్ తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. బికాస్ త్రియాన్స్ అయితే మెడిసిన్స్ వేసుకోడు, నాజల్ స్ప్రే చేసుకోడు. నోస్ రన్నింగ్ అవుతున్నప్పుడు కొంచెం అన్ఈజీగా ఉంటుంది కదా, సో బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. నాజల్ స్ప్రే వాడట్లేదు, ఏది చేయడం అనమాట. సో కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఇంకా అలా ఏదో ఒకటి చిన్న చిన్న టిప్స్తో మేనేజ్ చేస్తున్నాను. ఇంకేమైనా మీకు ఐడియా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. త్రియాన్స్ని యాక్టివ్ చేయడానికి నేను కూడా కిందకి దిగి ఆడుతూ ఉన్నానండి. సో మళ్ళీ కొంతసేపు బాగానే ఆడుకున్నాను అనమాట. నా దగ్గర అయితే చిన్న చిన్న బుక్స్ ఉన్నాయండి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆల్ఫాబెట్స్ ఇలాగా. సో అవైతే కొంచెం ఇంట్రెస్టింగ్గా వింటాడనమాట. ఎక్కడున్నా ఏం చేస్తున్నా చెప్పంగానే ఎక్కడున్నా వచ్చేస్తాడు, ఆగుతాడు, కూర్చుంటాడు. సో అదొకటి అనమాట బెస్ట్ టిప్. అలా పిల్లలకి ఏదైనా అట్రాక్టివ్గా ఉండే టాయ్స్ కానీ ఇంకా బుక్స్ కానీ వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి మనం పెడుతూ ఉంటే కొంచెం బాగుంటుంది. ఇది కూడా త్రియాన్స్కి బాగా ఇష్టమైన టాయ్ అండి. ఇక్కడ ఉన్నా కానీ ఇంకా అది ప్రెస్ చేయగానే కొంచెం సౌండ్ వస్తుంది అనమాట తిరిగేటప్పుడు. సో ఇంకొచ్చేస్తాడు. ఇంకా అలా నాకు ఓపిక అయిపోయి అలా కూర్చొనిపోతే నా కాళ్ళతో ఆడుతున్నాడు. ఫోన్లో ఏదో ఒకటి ఆడుతున్నాడుగా అనుకుంటే మళ్ళీ ఎక్కేస్తున్నాడు. సో ఇలా ఉందన్నమాట బుడ్డికడి పరిస్థితి అయితే. ఫైనల్లీ డిన్నర్ టైం అండి. సో ఇదనమాట. నేను యాక్చువల్లీ మార్నింగ్ కర్రీ కంప్లీట్ అయ్యాక చూపించడం మర్చిపోయా, అందుకనే ఇప్పుడు చూపిస్తున్నా. సో నేను తింటూ ఇందాక స్ట్రాబెరీస్ తినిపించా కదా, అలాగే ట్రై చేద్దామని చెప్పి తీసుకొచ్చానండి. కానీ అస్సలు ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టుకోలేదండి. ఇంకా సరేలే అని చెప్పి టక్టకా నేనే తినేసి మళ్ళీ కొంచెం పెరుగు పెట్టి చూశాను, తింటున్నాడు. సో అందుకని చెప్పి కొంచెం రైస్ కలిపి యోగర్ట్ ఎక్కువ వేసేసి ఈసారి మాయ చేసి పెట్టాను అనమాట. అసలు త్రియాన్స్ని మాయ చేయడం కూడా చాలా కష్టం. బౌల్ కూడా చూస్తాడు, ఇందాక పెట్టిన రైస్ ఈ బౌల్లో ఉంది, యోగర్ట్ ఈ బౌల్లో ఉంది, అన్నీ అబ్జర్వ్ చేస్తాడనమాట. ఇంకా నైట్ నిద్ర వచ్చింది, సరే పడుకోబెడదామని చెప్పి పడుకోబెడుతూ ఉన్నాను. నేను వీడియో షూట్ చేస్తున్నాను కదా, ఆ కెమెరా ఫ్రంట్ క్యామ్ పెట్టాను. సో అది చూసి మళ్ళీ దిగిపోయి వెళ్ళి ఆడుతూ ఉన్నాడు. కానీ ఎర్లీగానే పడుకున్నాడులేండి. ఇంకా బాయ్ చెప్పేసి వచ్చి పడుకోమ్మా అంటే బాయ్ చెప్తున్నాడు అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. అండ్ నా వాయిస్ కూడా అసలుకే బాగాలేదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. చెప్పాను కదా నాకు కూడా ఫుల్గా కోల్డ్. సో అసలు ఆ వాయిస్ కూడా కొంచెం చేంజ్ అయినట్టు అనిపిస్తుంది ఇవాళ. నా వాయిస్ని అయితే ఇగ్నోర్ చేసేయండి. వెనక చూసారు కదా రూమ్ ఎంత మెస్సీగా ఉందో. అసలు త్రియాన్స్కి హెల్త్ బాగోనప్పటి నుంచి ఇంకా అసలు ఏ పని అవ్వట్లేదు అనమాట. మెస్సీగా ఉంటుంది రూమ్ అంతా. క్లీన్ చేసుకోవడానికి కూడా సరిపోవట్లేదు టైం. సో మీకు వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలుగా మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.